నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో 4th డే ఆఫ్ ద వీక్. సో నిన్నటికి స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. అయితే ఈవేళ స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, అలాగే ఏంటంటే ఎలాంటి ఇండికేషన్స్ ఇవ్వబోతోంది, సరే మరి ఇవన్నీ మనం మాట్లాడదామంటే ఈరోజు స్పెషల్ గెస్ట్ తోటి. సో మీకు తెలుసు కదా, మరి మన స్క్రీన్ మీద ఏంటంటే నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇక్కడికి కాల్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా మీకు ఈ అవకాశం కల్పిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఏంటంటే ఈరోజు గెస్ట్ నెంబర్ కూడా దీని మీద ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎవరైనా ప్రోగ్రాం తర్వాత మీకు సలహాలు సూచనలు కావాలనుకుంటే మీ వరకు మీరు నిర్ణయం తీసుకుని తప్పనిసరిగా గెస్ట్ని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో మరి ఇంకా ఈరోజు గెస్ట్ ఎవరో కాదు, నన్ అదర్ దాన్ మిస్టర్ ప్రభు పాలెంపాటి. నమస్కారం సార్. నమస్తే సార్. ఎస్ సార్. సార్ వెల్కమ్ టు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సో సార్ ఏంటంటే బాగా చెప్తున్నారు అని అందరూ అంటున్నారు. సో ఏంటంటే తప్పనిసరిగా అంటే మిమ్మల్ని అందరినీ లాభాల బాటలో పెట్టడానికి సార్ కూడా మంచిగా ఇది చేయాలనే మా కోరిక. సో ఇదే మా ప్రయత్నం. కాబట్టి ఏంటంటే మీరందరూ ఫోన్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకోండి. సో మరి పాజిటివ్ సంకేతాలు నిన్న బాగానే ఉంది. మరి ఈవేళ ఎలా ఉండబోతోంది? అవును, ఇవాళ చూస్తే ఎక్స్పైరీలు ఉన్నాయండి. వీక్లీ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ, వాలటాలిటీ ఉంటుంది. ఎందుకంటే పొజిషన్స్ 1 month నుంచి సిరీస్లో కంటిన్యూ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇవాళ క్లోజ్ చేయటమో లేకపోతే నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ చేయటమో చేయాలి. ఓకే. సో కాబట్టి వాలటాలిటీ అనేది కామన్, సర్వసాధారణం ఉంటుంది. అప్పుడు అంటే ఎక్కువగా ఉంటుందంటారా, తక్కువగా ఉంటుందంటారా? అంటే పొజిషన్స్ బట్టి ఉంటుంది. ఓపెన్ పొజిషన్స్ బట్టి వాళ్ళు బై ఉన్న వాళ్ళు సెల్కి వస్తారు, సెల్ ఉన్న వాళ్ళు బైక్ వస్తారు, నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో అది చేస్తారు కాబట్టి అప్ అండ్ డౌన్ వచ్చే వాలటాలిటీ జనరల్గా ఎక్కువే ఉంటుంది, తక్కువే ఉండదు. మంత్ ఎండింగ్ దాకా చాలా మంది వస్తుందేమో అని ఆశతో చివరి దాకా చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి మరి ఇలాంటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలా, లేదంటే ఎలాగా దూకుడుగా వెళ్ళొచ్చా? జనరల్ ఇది రిస్క్ ఎక్కువ అండి. ఇది ఫ్యూచర్స్ అనేది హై రిస్క్ హై రిటర్న్స్. సో రెండు బేరీ చేసుకోవాలి. మనం ఏదన్నా మనసుకు డౌట్ వచ్చింది, ఇక రాదు అనుకున్నప్పుడు ఎగ్జిట్ కావాలి. ఎగ్జిట్ కాలేదంటే లాసులు భయంకరంగా ఉంటాయి. సో ఫ్యూచర్స్ లాట్ కాబట్టి ఎప్పుడైనా సరే కొంచెం మనకి డౌట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ మళ్ళీ పడినప్పుడు రిట్రేస్మెంట్ అయినప్పుడు ఎంటర్ అయితే డెఫినెట్గా ఈక్విటీ కంటే కొంచెం ఎక్కువే వస్తాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వెయిట్ చేద్దాం, ఇంకొంచెం చూద్దాం అనుకున్న ఒక్క మాట చాలండి, ఒక్క థాట్ చాలు క్యాపిటల్ మొత్తం పోవడానికి. అదే మెయిన్ కారణం. సాటిస్ఫాక్షన్ కావాలా, కన్విక్షన్ కావాలి. ఎస్, నాకు ఇది చాలు అనుకున్నప్పుడు 75% ప్రాఫిట్ చాలు, లేకపోతే డౌట్ వస్తుంది, మినిమం లాస్ తో ఉన్న బయటికి రావాలి. అట్లా చేస్తేనే ఇంట్రాడేస్ మార్కెట్ లో నిలబడతారు. వెయిట్ చేద్దాం అంటే మటుకు కొంచెం ఒక్కోసారి ఎరోషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏది మన క్యాపిటల్. సో అట్లా అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ కి దిక్సూచి ఏంటి? ఇప్పుడు ట్రిగర్స్ పాయింట్స్ ఏం లేవు. ఆర్బీఐ అయిపోయింది. మార్కెట్ దిక్సూచి ఏంటి అనే దాని మీద మళ్ళీ మనం మాట్లాడదాం. సో అంతకు ముందే మనకు ఒక కాలం దిక్కుతుంది సార్. గుడ్ మార్నింగ్ శ్యామ్ గారు, నరసరావుపేట నుంచి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ 2 స్టాక్స్ సార్, ఓరియన్ పవర్ అండ్ మరైన్ ఎలక్ట్రికల్ సార్. 2 పొజిషన్ నాకు. ఓరియన్ పవర్ 2510 రూపాయలు సార్. మెరైన్ ఎలక్ట్రికల్స్ వచ్చి 230 రూపాయలు. ఇంకోటి ఏంటి సార్ రెండోది ఏంటి? మెరైన్ ఎలక్ట్రికల్స్ సార్. మెరైన్ ఎలక్ట్రికల్స్ రెండు కొన్నారు కాబట్టి హోల్డ్ చేయండి సార్. ఇప్పుడు నిఫ్టీ ఏంటంటే కొంచెం మూమెంట్ ఉంది. బ్రాడర్ మార్కెట్ అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా కొంచెం పెరుగుతున్నాయి. ఇది హోల్డ్ చేయొచ్చు డెఫినెట్గా. మీరు అన్న స్టాక్స్ రెండు కూడా హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు అమ్మాల్సిన పని లేదు. మనం జనరల్ ఇప్పుడు అనుకునేది ఏంటంటే ఆల్ టైమ్ హై వస్తుంది అంటే ఈ సిరీస్లో వస్తుందేమో అని అనుకున్నాం, కానీ కొత్తగా తెర మీదకి వచ్చింది ఏది ఇజ్రాయెల్ ఇరాన్ వార్. దానివల్ల కొంచెం రిట్రేస్మెంట్ అయింది. జూన్ సిరీస్ జూలై అయిపోయింది కాబట్టి జూన్ సిరీస్ అయిపోయింది. జూలై సిరీస్లో ఆల్ టైమ్ హై టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే మ్యాక్రోస్ అన్నీ బాగున్నాయి. ఇక వార్ కూడా సబ్సైడ్ అయిపోయినట్లు లెక్క. అది ఏమన్నా ఉంటే లోకల్లో ఇదే అన్నట్టు. సో కొత్త న్యూస్లు ఏమన్నా రాకుండా ఉంటే ఈ మంత్ ఈ సిరీస్లోనే జూలై సిరీస్లోనే ఆల్ టైమ్ టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో డెఫినెట్గా ఈ మంత్లో మీరు వెయిట్ చేయండి, ఒక 10 days చూడండి. చూస్తే మీకు ఇంకా ఒక 10-15% వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఎగ్జిట్ అవ్వండి దయచేసి. రెండు కూడా హోల్డ్ చేయొచ్చు. అంటే 4 రోజులు 26 కదా ఇవాళ ఆల్మోస్ట్. అంటే ఇది అయిపోయిందండి, ఇది జూన్ సిరీస్ అయిపోయింది. ఇప్పుడు జూలై స్టార్ట్ అవుద్ది. జూలైలో ఫస్ట్ వీక్ లో కూడా ఇప్పటి నుంచి మంత్ ఎండింగ్ దాకా ఉంటుంది. ఇప్పుడు మంత్ సిరీస్ మనం క్యారీ ఫార్వర్డ్ అనుకుంటాం కదా, అట్లానే జూలై ఉంటుంది. ఆ జూలై దాకా చూడొచ్చు. సో డెఫినెట్ గా జూలై 15th నుంచి Q1 రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి.
Q1 రిజల్ట్స్ అడ్వాన్స్ ట్యాక్స్ కూడా బాగా కట్టారు కాబట్టి రిజల్ట్స్ బాగుండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. Q4 బాగుంది, ఎట్లాగూ మనం చూసాం. Q3 కంటే Q4 బాగుంది. ఇప్పుడు Q1 కూడా మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి బాగా వస్తుంటే మట్టు కార్పొరేట్ రిజల్ట్స్ మార్కెట్ ఫ్లరిష్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ కనబడుతున్నాయి. అదే ట్రిగర్ పాయింట్ అనుకోవాలి ఇప్పటికి. రైట్ శ్యామ్ గారు, ఇది మీకు సూచన, అలాగే మధుపర్లకు కూడా ఇది మంచి సూచన. సో తప్పనిసరిగా దాన్ని ఫాలో అవుతారనుకుంటున్నాం. సార్ మరో కాల లైన్లో ఉన్నారు రాంబాబు కాకినాడ నుంచి. గుడ్ మార్నింగ్ రాంబాబు గారు. మార్నింగ్ సార్. సార్ మాట్లాడండి. చెప్పండి సార్. మార్నింగ్ సార్. రాంబాబు గారు, మీరు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. సార్ ఓసీసీఎల్ తీసుకున్నాను సార్ నేను. ఓపీసీఎల్ ఏమో, ఓసీసీఎల్ ఓటీసీఎల్ అండి. ఓసీసీఎల్ ఓరియన్ కార్బన్. ఓకే, OCCL ఎంతలో తీసుకున్నారు సార్? 200 సార్. 200, 125, 50%, దాదాపు 75% తగ్గింది కదా సార్. బాగానే ఉందండి. ఇప్పుడు కొంచెం బాగా కింద నుంచి మీకు ఎక్కడి నుంచి 72 నుంచి పెరిగింది. ఫండమెంటల్ కూడా బాగా స్ట్రాంగ్ ఉంది. సో డెఫినెట్గా అంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ అంతా ఇది లేదు, కానీ ఇక ముందు వచ్చే రిజల్ట్స్ కొంచెం బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషను. కొంచెం ఉంచండి, ఎందుకంటే 200 అంటే బాగా మీరు హైలో కొన్నారు. అక్కడి నుంచి తగ్గుతూనే ఉంది. సో కొంచెం టైం పట్టింది సార్. ఇది ఏదన్నా మీరు దగ్గర 140 కట్ అయినప్పుడు, పైకి కట్ అయితే మటుకు డెఫినెట్గా అప్పుడు మీ టార్గెట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు దాకా వెయిట్ చేయండి. యావరేజ్ చేసుకుందాం అనుకుంటా 140 తర్వాత యావరేజ్ చేసుకోవాలి, ఎందుకంటే డౌన్ సైడ్లో యావరేజ్ చేస్తే ఒక్కోసారి కిందకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 140 అబౌవ్ యావరేజ్ చేయండి, అప్పుడు మీకు తొందరగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్ రైట్ సార్, మరో కాల లైన్లో ఉన్నారండి రఘు ఫ్రమ్ హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి. సార్ ఇది వోల్టాస్ 1270 తీసుకున్నాం సార్. ఇప్పుడు 1324 ఉంది, అంటే ఉంచుకోవచ్చా, ఎగ్జిట్ అవ్వమంటారా సార్? వోల్టాస్ 1224, 1220 అండి. 1220-70నా? 1236 సార్ ప్రైస్ చేసింది. ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నారు కదా, 1336 ఉంది కదా ఇవాళ. అవునా, అదే ఉంచుకోవచ్చా ఇంకా చూడమంటారా? ఓన్లీ ఏమంటారంటారా? ఓకే, ఒక్క నిమిషం. అంటే ఇది బాగా హై నుంచి 1792 నుంచి కిందకు వచ్చి కన్సల్ట్ హోల్డ్ చేసుకోండి, ఎందుకంటే 1800 దాదాపు 1792 నుంచి పడింది. ఇది ఇప్పుడే కొంచెం కన్సల్టేషన్ అవుతుంది. మీకు కనుక 1410 కట్ అయితే మటుకు ఇంకా కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, 1650, 1700 దాకా. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. బ్రేక్అవుట్ స్టాక్ ఇది, పడి ఉంది కాబట్టి డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. సో అది సార్. సో శివ సార్ మరో కాల లైన్లో ఉన్నారండి విశాఖపట్నం నుంచి. శివ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్తే అండి. సార్ ప్రభు గారితో మాట్లాడండి. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నా పేరు శివ అండి. చెప్పండి సార్ శివ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి శివ గారు. స్లాబ్స్ ఉంది కదండి, ఏం సార్? లార్జ్ స్లాబ్స్ ప్రెసెంట్ 670 ఉంది కదా సార్. ఓకే, అది ఇప్పుడైనా ఎంటర్ అవ్వచ్చా సార్, లేదంటే ఏమైనా కొంచెం చూసుకుని ఏమైనా ఎంటర్ అవ్వమంటారా? ఫ్రెష్ బయింగ్ అంటే ఇది బాగా కొంచెం 595 నుంచి కొంచెం ఎంటర్ అవ్వచ్చు సార్ ఇప్పుడు, ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ అని పెట్టుకోండి. ఈ స్క్రిప్ట్ కనుక రీట్రేస్మెంట్ ఎప్పుడైనా సరే తక్కువ ఉన్నప్పుడు, ఒక 100 కొనుక్కుందాం అనుకున్నప్పుడు 5 ఎక్రూట్ చేయండి, లేదా ఒక 500 అనుకున్నప్పుడు 50 అట్లా మీ టార్గెట్ని బట్టి కొంత % స్టాగర్డ్ మేనర్లో పార్ట్ బై పార్ట్, అంటే మార్కెట్ పడినప్పుడు లేకపోతే ఈ స్క్రిప్ట్ పడినప్పుడు ఎంటర్ అయ్యి లాంగ్ టర్మ్ పెట్టుకోండి. ఇది ఎక్కువ అంటే USFDలో 483 అది రాకుండా ఉన్న కంపెనీ ఇది ఒకటే. జనరల్గా ఎక్కువ రావు వీటికి, ఎందుకంటే పర్ఫెక్ట్గా చేస్తారు. ఒక ప్రోడక్ట్ని కూడా చావా వెంకటేశ్వరరావు గారు డెఫినెట్గా దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలో బాగా తెలుసు. ఈయన మ్యాట్రిక్స్ నుంచి నిమ్మగడ్డ గారి నుంచి ఇద్దరు అమ్మేసి బయటకు వచ్చి వైజాగ్లో ప్లాంట్ పెట్టారు. సో డెఫినెట్గా ఇది మంచి కంపెనీ సార్. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ లేవు, ₹1 కూడా వచ్చిన ప్రాఫిట్లోంచి పక్క దారి మళ్లించరు. వచ్చిన ప్రాఫిట్స్ జనరల్గా ఇన్వెస్టర్స్కు, షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. లాంగ్ టర్మ్ పెట్టుకోండి, 2000 వరకు అవకాశం ఉంది. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ పెట్టుకొని 2000 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి, లేదా షార్ట్ టర్మ్లో ఏదన్నా మీకు పడుతున్నప్పుడు కొనుక్కొని మీకు 30-40% వస్తే ఎగ్జిట్ అవుతూ కొంచెం చేయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చిందనుకోండి, మనం మనకేం ఉండదు, దాంట్లో నీరసంగా ఉంటుంది. అదే కొంచెం ప్రాఫిట్లు తీసుకుంటా ఉంటే జోష్ వస్తుంది, మార్కెట్ మీద ఆశ పుట్టుతుంది, ఎక్కువ పెడదామని ఉంటుంది, ఈ ఇంట్రెస్ట్లు కూడా ఎక్కువ వస్తాయి. అది అలా చేయాలి ఒక రకంగా.
రైట్ సార్, మంచి సూచన. సో సార్ మరో కలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ మేడం ప్రభు గారితో మాట్లాడండి. ప్రభు గారు, నమస్తే. నమస్తే మేడం, చెప్పండి. సార్, I have Subex and Birlasoft. Can I hold or exit these stocks? మేడం ఒక్కసారి కొద్దిగా క్లారిటీగా చెప్పండి. Hello, Birlasoft and Subex. These stocks can I hold or exit? అంటే మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు. Not in Subex. Birlasoft is in profit and Subex యావరేజ్ చేయాలా లేకపోతే హోల్డ్ చేయొచ్చా? బిర్లాసాఫ్ట్ ఇప్పుడు యావరేజ్ వద్దండి, కొంచెం పెరిగింది అది. కొంచెం ఇప్పుడు హోల్డ్ చేయండి, కొంచెం ఇంకా 30% దాకా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. సో డెఫినెట్గా ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నారు. మ్యాక్సిమం ఏదైనా మీకు ఒక 30% 40% అబవ్ ఉంటే ఓ 50% బుక్ చేసుకున్నా మళ్ళీ ఏదైనా రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు చూడొచ్చు, అప్పుడు కొనొచ్చు. మరి స్క్రిప్ట్ అయితే బాగానే ఉంది సార్, బాగానే ఉంది మేడం. డెఫినెట్గా మీకు హోల్డ్ చేసినా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీరు చెప్పింది సుబెక్స్ వచ్చేసి 14 రూపీస్ ఉందండి. ఇది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది చాలా రోజుల నుంచి, డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఉంది. ఇదైతే వద్దండి, కొంచెం ఇంకా టెక్నికల్గా వీక్గా ఉంది, ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ లేదు, రిజల్ట్స్ కూడా బాగాలేవు, పిఈ రేషియో కూడా తక్కువ ఉంది. సో 16-18 కట్ అయితేనే కొంచెం పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఇక్కడ చిన్న ఇండికేషన్ అండి, చిన్న స్క్రిప్ట్స్ కదా, ఫండమెంటల్స్ లేనివి. రిజల్ట్స్ చూడండి, లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్, లాస్ట్ 5 year రిజల్ట్స్ వస్తే ఒక అవగాహన వచ్చేస్తుంది, మనం ఇది కొనచ్చా కొనకూడదా అనేది. అప్పుడు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి, లేదా మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా సూచనలు సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఇది ఆ స్క్రిప్ట్లో ఫైర్ రావాలంటే టైం పట్టుద్ది ఒక్కోసారి. ఎందుకంటే మనం కాకుండా మార్కెట్ ట్రెండ్ని మనం పట్టుకుంటే ఆ డబ్బులు రావడానికి తొందరగా అవకాశం ఉంటుంది. బ్రేక్అవుట్ స్టాక్స్, న్యూస్ ఉన్న స్టాక్స్ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అలాంటిది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి కూడా హుషారుగా ఉంటుంది. మరి డబ్బులు పెట్టాం మాకు కొంత వచ్చింది అని హుషారు వస్తుంది. అదే లాంగ్ టర్మ్ పెట్టుకుంటే పెట్టాను నాకేం రాలేదన్న నీరసం ఉంటుంది. సో ఇది కొంచెం ఇది చూసుకొని ఇలాంటి స్టాక్స్ కొంచెం ఒమిట్ చేసుకొని కొంచెం మూమెంట్ ఉన్న స్టాక్స్, ప్రోడక్ట్ మీద డిమాండ్ ఉన్న స్టాక్స్ తీసుకుంటే మంచిదండి. రైట్, అది మేడం, అది సూచన. సో మరో కలర్ లైన్లో ఉన్నారండి హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి. సార్ ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్ శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు ఐటెక్ పైప్స్ నేను 106లో తీసుకున్నానండి. ఓకే, అది ప్రెసెంట్ 102 నడుస్తుంది. ఎప్పటి వరకు వెళ్తుంది సార్? ఇది ఎంతవరకు టార్గెట్ ఉందా? ఐ వుడ్ లైక్ టు నో. 103 ఉంది సార్, ఇవాళ కొంచెం 0.4% పెరిగింది. ఇది 105 దాటితేనే కొంచెం ఇది వస్తుంది. ఇప్పుడే కొంచెం కన్సాలిడేషన్ అవుతూ పాజిటివ్ సైడ్ రావడానికి, అప్పర్ సైడ్ రావడానికి ప్రయత్నిస్తుంది. రీసెంట్ దాకా దాదాపుగా 86-85 ఆ రేంజ్లోనే చాలా నుంచి అక్కడే ఉంది. సో డెఫినెట్గా ఇది ఎప్పుడైతే 105 దాటిందో మీకు హై వచ్చేసి అంతకుముందు 205 అండి, ఎప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో. సో ఇది 105 దాటితే మటుకు 150-160 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీరైనా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కొంచెం రిట్రేస్మెంట్ అయినప్పుడు ఎంటర్ కావడం బెస్ట్. సో మంచి కంపెనీయే సార్, ఇది కొంచెం కన్సాలిడేషన్ ఎక్కువ టైం తీసుకుంది, ఇప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి కొంచెం తొందరలో వచ్చే అవకాశాలు ఉంటుంది. టెక్నికల్స్ ప్రకారం చూస్తే 105 కట్ అయితే, పైకి కట్ అయితే మటుకు అప్పుడు మీకు 150-160 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, మరో కలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుండి ప్రవీణ్ గారు. గుడ్ మార్నింగ్ అండి ప్రవీణ్ గారు. నవీన్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్తో మాట్లాడండి ప్రభు గారితో. ప్రభు గారు, మా దగ్గర కొచ్చిన్ షిప్ యార్డ్ షేర్స్ ఉన్నాయి సార్. మేము 2350లో తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే వెయిట్ చేయమంటారా సార్? 2350 అంటే 2154 నడుస్తుందండి. ఇది యావరేజ్ కాదంటే కొంచెం మనకి 2000 కట్ అయినప్పుడు 1900-950 ఆ రేంజ్లో యావరేజ్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, హోల్డ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఆల్ టైమ్ హై అంటే దాదాపుగా 2800-2790. సో మీకు ఇక్కడ నుంచి 2425 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ దాకా వెయిట్ చేయండి, మీకు ప్రాఫిట్లో బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మాల్సిన పని లేదు. ఏదైనా మీకు కొంచెం తగ్గినప్పుడు, రిట్రేస్మెంట్ అయినప్పుడు 2000 కట్ అయితే అప్పుడు చూద్దాం, అప్పుడు కండిషన్స్ ప్రకారంగా. ప్రస్తుతానికైతే యావరేజ్ చేయకండి. కొంచెం తగ్గినప్పుడు యావరేజ్ ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటే మనకి యావరేజ్ ఎక్కువ అవుద్ది కాబట్టి యూటర్న్ తీసుకున్నప్పుడు తొందరగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి, మన బెనిఫిట్ వస్తుంది. ఎస్ సార్. సార్ మరో కాలంలో ఉన్నారండి మదనపల్లి నుండి రమేష్ గారు. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నేను మణపురము ఒక 170 దగ్గర తీసుకున్నాను సార్. ఓకే, 170 దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు 270 దగ్గర ఉంటుంది. ఎగ్జిట్ అయిపోవచ్చా, కంటిన్యూ చేయొచ్చు సార్?
అది టెక్నికల్గా బాగానే ఉంది సార్, ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. 290 కట్ అయితే ఇంకొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా ఈ ఎన్బిఎఫ్సి కూడా ప్రతి కంపెనీ కూడా లిస్ట్ కావాలని ఒకటి పెట్టింది. సో ఎందుకంటే అక్కడ ఏదో అన్స్క్రూపులస్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, సంథింగ్ క్వశ్చన్ ఈజ్ అంటే స్ట్రీమ్ లైన్ అవ్వదని. సో ఏ కంపెనీ ఎన్బిఎఫ్సి ఉంటుంది కాబట్టి అది కొంచెం పాజిటివ్ వచ్చింది. ఇది కూడా గోల్డ్ కొంచెం బాగా పెరిగింది కాబట్టి ఈ మనపురం ఫైనాన్స్ ఇలాంటివన్నీ కొంచెం బాగానే ఉంటాయి. సో డెఫినెట్గా గోల్డ్ లోన్స్ పెరిగి ఉంటాయి కదా, అందుకని కొంచెం ఈ Q1 కూడా బాగానే ఉండొచ్చు. కొంచెం ఆగండి, ఈ Q1 రిజల్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది. జనరల్గా మీకు కొంచెం 290 అలా కట్ అయితే 285 to 290 కట్ అయితే ఇంకొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. మీరు ప్రాఫిట్లో ఉన్నారు, దాదాపుగా ఇంకా 290 దాకా చూడండి. అక్కడ పొజిషన్ బట్టి అప్పుడు డిసిషన్ తీసుకోవచ్చు. రైట్ సార్, మరో కలర్ లైన్లో ఉన్నారండి హైదరాబాద్ నుండి సుబ్బారావు గారు. గుడ్ మార్నింగ్ సుబ్బారావు గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సుబ్బారావు గారు, చెప్పండి సార్. నా దగ్గర ఆయిల్ ఇండియా ఉండేయండి, అది ఒక 8% లాస్ లో ఉన్నాను. అది ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో చెప్తారండి. అది ఇవ్వమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? జనరల్గా ఏంటంటే లాంగ్ టర్మ్కి ఆయిల్ నుంచి ఫజల్ ఫ్యూయల్ నుంచి మనం ఈవీకి వస్తున్నాం, ఈవీ నుంచి హైడ్రోజన్కి వస్తాం. సో డెఫినెట్గా ఆయిల్ కంపెనీ నుంచి లాంగ్ టర్మ్ పెట్టుకోవడం అంత ఇది కాదు, కొంచెం బయటికి రావడమే మంచిదండి జనరల్గా. సో ఇది ఎప్పటి నుంచో హై నుంచి బాగా డౌన్ అయిపోయింది, 741 నుంచి డౌన్ అయిపోయి కన్సల్టేషన్ అవుతుంది. ఇంకా కొంచెం వీకే ఉంది సార్, ఎందుకంటే 380 అంటే 380 to 390 కట్ అయిందంటే అక్కడి నుంచి ఇంకా కొంచెం ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ చూస్తే మీకు 343 ఆ రేంజ్కి వెళ్ళింది. సో అక్కడి నుంచి వస్తే మీకు 400 410 అక్కడ దాకా రావచ్చు. సో కొంచెం టెక్నికల్గా వీకే ఉంది, కొంచెం ఆగండి. యావరేజ్ చేయడానికి కొంచెం ఆగండి. రిజల్ట్స్ ఏమన్నా కొంచెం ఇది ఉంటే మళ్ళీ కొంచెం ఛాన్స్ ఉంటుంది. బట్ బ్రాడర్ వ్యూ, నా ఉద్దేశం ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూ ఆయిల్ నుంచి కొంచెం బయటకు వచ్చి వేరేది పెట్టుకుంటే బెస్ట్ అండి. రైట్, అది సుబ్బారావు గారు సూచన. సో మరో కలర్ అండి మహేష్ గారు ఖమ్మం నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ జిఆర్ఎస్సి ఓకే, నేను బ్రేక్అట్ అవుట్ అయితే 34 లో తీసుకున్నా సార్. ఓకే, అది తగ్గుతుంది సార్, 3000కి అట్లా వస్తుంది సార్. అది ఒకసారి చెప్తారా దాని గురించి? ఎగ్జిట్ కావాలా, ఉంచాలా, బ్రేక్అట్ అవుతుందా కాదా? అంటే కొంచెం 34లో తీసుకున్నారు, కొంచెం ఉంటే మీకు ఇంకా కొంచెం టైం పట్టిద్దండి. బాగా డౌన్ సైడే ఉంది, ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి లాస్ట్లో అమ్మమని చెప్పలేము. జనరల్గా వెయిట్ చేయండి, మళ్ళీ రిజల్ట్స్ అట్లాంటివి మళ్ళీ ఏదన్నా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు, పాజిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే పెద్ద ప్రాఫిట్స్ ఇదివరకు అంటే కొంచెం రిజల్ట్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. సో రిజల్ట్స్ అంత ఇదిగా లేవు, దానివల్లే బాగా తగ్గింది. ప్లస్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉంది. మీరు ఏదన్నా కొంచెం దాన్ని హోల్డ్ చేసి కొంచెం దగ్గర యావరేజ్ లేకపోతే మినిమం లాస్తో ఉన్న బయటకు వచ్చేయండి, మంచి కంపెనీ కొనుక్కోవచ్చు. రైట్ సార్, మరో కలర్ లైన్లో ఉన్నారండి ఏలూరు నుంచి శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ గుప్తి గారు. సార్ థ్యాంక్ యూ సార్. సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. మీరు చెప్పినట్టు మొన్న హుండాయ్ మోటార్ 2000 వచ్చింది సార్. ఓకే, దాన్ని లాంగ్ టర్మ్ ఉంచమంటారా, లేకపోతే దాన్ని ప్రాఫిట్ బుక్ చేయమంటారా? అది ఒకటి. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ నాది 160లో ఉందండి. దానికి ఏమైనా ఆ రేట్ వస్తుందంటారా, లేకపోతే దాన్ని ఏమైనా ఎగ్జిట్ అవ్వమంటారా? సార్ హుండాయ్ కూడా అది బయట కంపెనీ అని చెప్పి చాలా మంది ఐపీఓ కూడా కొంచెం తగ్గించుకున్నారు, బాగా రెస్పాన్స్ అంత రాలేదు. సో దానివల్ల కొంచెం ఇది ఉంది. మామూలుగా మోటార్ ఇది కొంచెం పర్వాలేదు. ఈ నెక్స్ట్ కమింగ్ కూడా మీకు చూసుకుంటే ఎఫ్ఎంసీజీ ఆటో కూడా కొంచెం ఛాన్స్ ఉంది. సో అంతకుముందు కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి కొంచెం ఏదన్నా అంటే ప్రాఫిట్స్ అయితే విపరీతంగా రావు, కొంచెం వచ్చినప్పుడు ప్రాఫిట్లో వచ్చినప్పుడు కొంచెం ఎగ్జిట్ అవ్వండి. సో డెఫినెట్గా ఇది టెక్నికల్గా కొంచెం బాగానే ఉంది సార్. ఇంకొంచెం 2200 220 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని వేరే దానికి రండి. మీరు నెక్స్ట్ అన్నది స్క్రిప్ట్ వచ్చేసి జీ ఎంటర్టైన్మెంట్. జీకి సోనీకి కోర్ట్ కేసు నడుస్తోంది. ఆ కోర్ట్ కేసు ఎప్పుడైతే దాదాపుగా చివరి దాకా వచ్చేసింది, ఫైనల్ డిసిషన్ అది ఉంది కాబట్టి ఆ ఫైనల్ డిసిషన్ పాజిటివ్గా జీకి వస్తుందని ఉద్దేశం. సో డెఫినెట్గా అప్పుడు వచ్చినప్పుడు జీ ఎంటర్టైన్మెంట్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దాకా ఒకవేళ మీకు ఉన్నా హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే అక్కడ దగ్గరలో న్యూస్ని బట్టి అప్పుడు కొనండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫ్రెష్ ఎంటర్ వద్దండి. అది శ్రీధర్ గారు సూచన. సో సార్ మరో కలర్ లైన్లో ఉన్నారండి విశాఖపట్నం నుంచి గుణేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ప్రభు గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్.
సార్ నిన్నను ఎగ్జిగమ్ టెలి సిస్టమ్స్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రైట్స్ ఇష్యూకి అప్రూవల్ చేశారు. ఓకే. దాని వివరాలు ఒకసారి చెప్తారా? కంపెనీ ఎలా ఉంటుంది, రైట్స్ బాగుంటుందా, ఏంటి మీకు ఎంతవరకు తెలుసు అన్నది కొంచెం మా అందరికి చెప్పండి సార్. అంటే ఇది ట్రాక్ చేయాలి సార్, ఒకసారి నేను చూసి చెప్తాను. ఇట్లాంటివి ఏంటంటే కొంచెం ఇమీడియట్గా చెప్పేవి కాదు, కొంచెం దాన్ని ట్రాక్ చేసి స్టడీ చేసి చెప్పాలి. మీకు నెంబర్ డిస్ప్లే అవుద్ది, ఆ నెంబర్ మీకు నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, నేను విపులంగా చెప్తాను. ఎందుకంటే ఏదైనా స్క్రిప్ట్ దాని ప్రకారం అంటే టెక్నికల్స్ ఫండమెంటల్స్ చూసుకొని చెప్పొచ్చు, కానీ న్యూస్ బేస్ అయితే మనం చూడలేము. ఎందుకంటే మీరు అడిగిన దాన్ని మేము చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని అది ఫైనల్గా కొంచెం స్టడీ చేసి అప్పుడు చెప్పగలం. నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్ కాల్ చేయండి తర్వాత, అప్పుడు మీకు విపులంగా చెప్తాను సార్. రైట్ సార్. అదే కాకుండా గుణేశ్వరరావు గారు, ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న బాగుంది, తప్పనిసరిగా అంటే ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అయితే ఏం చేద్దామంటే ఏంటంటే ఈ లోపల అంటే మంగళవారం సార్ ప్రభు గారితో మళ్ళీ మనం జాయిన్ అవుతాము. సో జాయిన్ అయినప్పుడు తప్పనిసరిగా ప్రభు గారి మీద తప్పనిసరిగా ఈ క్వశ్చన్ మీ తరఫున నేను అడుగుతాను, మీరు కాల్ చేయండి. ఆ వేళ కూడా మిగిలిన వాళ్ళకి కూడా దీనివల్ల అవేర్నెస్ వస్తుంది. మీరు కాల్ చేయండి, మేము కూడా తప్పనిసరిగా అడుగుతాం. సో వెరీ గుడ్ క్వశ్చన్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ సో సార్ ఇప్పుడు ఏంటి మరి సెన్సెక్స్ ఏమోనేమో సార్ హైదరాబాద్ నుంచి కాల లైన్లో ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. మేము బజాజ్ హౌసింగ్ మేము షేర్ తీసుకున్నామండి, కానీ అది ఎన్ని రోజులకి ఇదవుతుంది? ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. బజాజ్ హౌసింగ్ మేము 171 ఉన్నప్పుడు తీసుకున్నాము, ఇప్పుడు 121 వచ్చింది. వెయిట్ చేయొచ్చా? ఇంకా ఎంత వరకు వెయిట్ చేయాలి? మీకు ఎప్పుడు అంటే హై వచ్చేసి ఇది దాదాపుగా హైలో తీసుకున్నారు. ఎప్పుడు మీరు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు తీసుకున్నారు. అప్పటి నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతూనే ఉంది, ఇంకా కొంచెం వీకే ఉంది. యావరేజ్ చేయడానికి కూడా మనకి కొంచెం ఆగండి. సో డెఫినెట్గా, ఎందుకంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అంటే మీకు పర్వాలేదు, మంచిదే అండి. ఇది ఎక్కువ అంటే రిలయన్స్ వాళ్ళే కూడా వచ్చినాయి కాబట్టి కొంచెం టగ్ ఆఫ్ వార్ బాగా నడుస్తుంది. సో డెఫినెట్గా ఇది కొంచెం వీళ్ళ క్లయింట్స్ వీళ్ళకు ఉన్నారు, ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా భయపడాల్సిన పని లేదు. బాగా అంటే హై నుంచి కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి కొంచెం డౌన్ సైడ్ అయిపోయి కొన్న వాళ్ళకి ఎప్పటికన్నా మళ్ళీ న్యూస్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం తగ్గినాయి, దాని ఎఫెక్టు దాని న్యూస్ ఉంటుంది, ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కాబట్టి దాదాపు అక్కడి నుంచి డౌన్ సైడ్ ఉంది కాబట్టి కొంచెం ఆగండి, హోల్డ్ చేయండి. ఎందుకంటే ఇంత లాస్ ఉన్నప్పుడు అమ్మమని చెప్పడానికి కూడా మనసొప్పదు. సో డెఫినెట్గా హోల్డ్ చేసి యావరేజ్ చేయడానికి కూడా కొంచెం ఆగి చేద్దాం. అప్పుడు మీకు తొందరగా మార్కెట్ ఏదైనా మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు ఈ స్క్రిప్ట్ కూడా పెరిగినప్పుడు అవకాశాలు ఉంటాయి. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి. ఎస్ మేడం, అది సూచన అండి. కొద్దిగా వెయిట్ చేయండి మేడం, తప్పనిసరిగాను. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, రమేష్ ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే రమేష్ గారు. నమస్తే సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి. సార్ ఇది హెరిటేజ్ ఫుడ్స్ 550 ఉందండి సార్, ఇప్పుడు 482 ఉంది. ఎగ్జిట్ అవ్వమంటారా ఉంచుకోమంటారా సార్? హెరిటేజ్ ఫుడ్స్ అంటే చంద్రబాబు నాయుడు కాదండి, రిజల్ట్స్ ముందు ఒక 10 రోజుల ముందు బాగా పెరిగింది. అప్పటి నుంచి దాదాపు కన్సల్టేషన్ అవుతూనే ఉంది. అంటే కంపెనీ మంచి కంపెనీ, డివిడెండ్ కూడా బాగానే ఇస్తుంది, హోల్డ్ చేసుకోవచ్చు. కింద బాగా డౌన్కి వచ్చి 383 ఆ రేంజ్కి వచ్చి కన్సల్టేషన్ అయ్యి ఇప్పుడు పాజిటివ్ సైడ్ అప్పర్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది. ఇది మీకు 550 కనుక టచ్ అయితే ఇంకా కొంచెం 600 ఆ రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, 610 620కి. అప్పుడు దాకా హోల్డ్ చేయండి, ఏం పర్లేదు, మంచి కంపెనీ అండి ఇది. ఏంటంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ కొంచెం ఉండవు. సో డెఫినెట్గా డివిడెండ్ వస్తుంది కాబట్టి మనకి డివిడెండ్ ద్వారా అన్న ప్రాఫిట్లోనే ఉండుంటారు ఇప్పటికి. సో డెఫినెట్గా హోల్డ్ చేయండి, ఏం పర్లేదు. రైట్ సార్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, రామ్మోహన్ రావు గారు ఫ్రమ్ విజయవాడ. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ఓసీసీఎల్ అండి 325 కొన్నాను, ఈ రోజు ఏమో 215 వచ్చింది. ఇది ఫండమెంటల్ గా బాగానే ఉంది నేను చూస్తే, కానీ ఇప్పుడు యావరేజ్ చేయొచ్చంటారా లేకపోతే అలా ఉంచే హోల్డ్ చేయమంటారా? సార్ ఓసీటీఎల్ ఓరియంటల్ కార్బన్ ఓకే. అంటే కొంచెం ఇంకా తగ్గిన తర్వాత కొంచెం యావరేజ్ చేయొచ్చు, అందుకే కొంచెం కన్సల్టేషన్ అవుతా ఉంది. కొంచెం వెయిట్ చేయండి సార్, కొంచెం తగ్గినాక అప్పుడు చూద్దాం. ఎందుకంటే ఈ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు కొంచెం మూమెంట్ ఏదన్నా నెగిటివ్ న్యూస్ ఏదైనా వచ్చినా గ్లోబల్గా కొంచెం వచ్చినా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. టెక్నికల్ కూడా కొంచెం వీకే ఉంది, కొంచెం వెయిట్ చేయండి. సో సార్ అది సార్ సూచన సార్. సార్ రామ్మోహన్ గారు సార్ ఇప్పుడు ఏంటంటే బీఎస్సీ సెన్సెక్స్ సార్ 464
467 అప్. అప్ మరి ఏంటి మరి దాని పర్యవసానం, దాని రిజల్ట్స్ ఏంటి? అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి మనం, కొంచెం డౌన్ అయింది కాబట్టి అంటే షార్ట్ సైడ్స్ ఎక్కువ ఉన్నారు. ఆ షార్ట్ సైడ్స్ బై చేయాలి కాబట్టి బై చేస్తున్నప్పుడు మార్కెట్ పైకి వస్తుంది. సో నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ సెల్ చేస్తారా బై చేస్తారా అన్న దాన్ని బట్టి మళ్ళీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ మార్కెట్ తీసుకునే అవకాశం ఉంటుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా చూడాలి. 130కి యూరోపియన్ ఓపెన్ అవుతాయి కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా పడుతుంది. అంటే ఇవాళ మార్కెట్ క్లోజింగ్ 25,200 to 25,400 మధ్యలో క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఓకే. సో పాజిటివ్ సైడే క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. రైట్. నిఫ్టీ కూడా అదే 150 ప్లస్ ఉంది, ప్లస్ 150లో ఉన్నారు. సో ఇవి రెండు కలిపి పాజిటివ్ గా క్లోజ్ అవ్వచ్చు ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఓకే. ఎందుకంటే లాస్ట్ రోజు చెప్పలేమండి, లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 10 minutes లో కూడా ప్రాఫిట్ బుకింగ్ టకటకటగా వచ్చి మళ్ళీ కిందకి వచ్చి, ఎందుకంటే ఇక్కడ ఉన్న పొజిషన్స్ క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ షార్ట్కి వెళ్ళారు అనుకోండి, మార్కెట్ పడే ఛాన్స్. రైట్. సో అదండి. సో అది మొత్తానికి ఏంటంటే ఈరోజు బిజినెస్ ప్రైమ్ టైంలో డీటెయిల్స్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ఎక్స్క్లూజివ్ లైవ్ ప్రోగ్రామ్. సో చూశారుగా ఈరోజు బిజినెస్ ప్రైమ్ టైం ప్రోగ్రామ్. సో మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.